నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా, అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయటనా? లేదండి, అసలు ఎప్పుడు జరగలేదు. నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు. నేను కూడా అనుకున్నాను ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు, బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్, అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా, అలా చెప్పారు. నాకెప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదేంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఓకే, షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడు అఫ్కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది, ఒక 4-5 years అవుతుంది, బట్ స్టిల్ నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు. సో ఎవ్రీడే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్, అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్. సో ఎవ్రీడే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్ ఆఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనన్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది షూటింగ్ మొత్తం నైట్ షెడ్యూల్సే చేశారని చెప్పారు కదా, మీరు ఒకరోజు భయపడ్డారంట, నిజమేనా? నేనా? ఒక షూట్కి వెళ్ళినప్పుడు భయపడ్డారని తెలిసింది. శ్రీనివాస్ గారు, అందరూ భయంతోనే వెళ్ళామండి సెట్కి, ఏమవుతుందని భయంతో వెళ్ళాము. అంటే అమ్మాయిలు ఎక్కువ భయపడ, అసలే నాకు కొంచెం ఏమైనా గుర్తు చేస్తే వస్తుందేమో. ఏ ఇన్సిడెంట్? క్లైమాక్సా? ఏమో, అసలు భయపడలేదు. లేదు లేదు అలా కాదు, కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసారు కదా, బ్లడ్ వస్తుంది, కొన్ని నోట్లో పెట్టుకొని తీయాలి కదా, అలాంటి కైండ్ ఆఫ్ వాటికైతే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు అది చెయ్యాలా అన్న ఫీలింగ్ వచ్చేది. అలాంటి ఫీలింగ్ అయితే చాలా రోజులు ఉండింది. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఉంటుంది కదా, అనన్య గారు మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఒకటి చేయాలి అన్నప్పుడు అలాంటిది ఉంది, కానీ భయం అయితే ఎప్పుడు పడలేదు. ఐ థింక్ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉండేది, బాగా చేయాలి, ఈ సినిమా ఎలాగైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండేది, కానీ భయం ఎప్పుడు లేదు. ఓకే, ఈ సినిమాలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏంటండి? క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ చాలా అంటే నేను రెగ్యులర్గా ఉండే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే నా ఓన్ పర్సనాలిటీ కాకుండా ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ చేయాల్సి వచ్చింది. సో అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు. ఓకే అండి. విషయాలు డైరెక్టర్ గారు, మీరు ఇందాక స్పీచ్లోనే చాలా విషయాలు చెప్పారు, ఈ సినిమాలో ఇంకెన్ని విషయాలు చెప్పబోతున్నారు? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ విషయాల గురించి కాదు సినిమా చాలా చందమామ కథ ఎలా చదువుతాము అలాగే చాలా హాయిగా నీట్గా ఉంటుంది. హర్రర్ ప్రెమిస్ ఉంటుంది, తాంత్రిక ప్రెమిస్ ఉంటుంది, దాంతోపాటు చిన్న చిన్న మనం ఎక్కడైనా చెప్పగలిగితే అక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చు. అంటే మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు కదా? అవునండి, అదే నేను మీకు మనకి తెలియకుండానే మన లైఫ్లో ఇవి భాగం అయిపోయాయండి. రామాయణ మహాభారత కాలం నుంచి తాంత్రిక విద్యలు ఇవన్నీ ఉన్నాయి, అదే నేను చెప్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, అసలు మంత్రాలు తంత్రాలు అనేది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? అదే ఇట్స్ అవర్ సైన్స్.